నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్‌కు దగ్గరలో అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ చూస్తున్నారో, అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు ఫ్లోర్‌కి ఒకటే ఉంటుంది. G+4 మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ సేల్ అయిపోయింది. వచ్చి వాళ్ళు ఉంటున్నారు. ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్‌తోని 3 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, చుట్టుపక్కల లొకేషన్స్ ఏంటి, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్, ఈ ఫ్లోర్కి ఒకటి ఉన్నటువంటి అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు బిఎన్ రెడ్డి నగర్లోని విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ రోడ్ నెంబర్ 9లో ఉంటుంది. ఈ బిఎన్ రెడ్డి అనేది మనకు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు హస్తినాపురం నుంచి జస్ట్ మనకు 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సాగర్ హైవే నుంచి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కన్విక్ట్తో చాలా అద్భుతమైన మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇక మనం ఈ అపార్ట్మెంట్ యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే మనకు 311 గజాలలో సౌత్ ఫేస్లోని 40 ఫీట్ రోడ్తో ఉంటుంది మనకు. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 40 ఫీట్ మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు వచ్చి మనకు 40 ఇంటూ 70 డైమెన్షన్స్లో 100% వాస్తుతోని చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఫ్లోర్కి ఒకటే ఉంటుంది. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు లోపలికి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. మనకైతే కార్లు లోపలికి ఈజీగా వచ్చే విధంగా మనకు అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. సెక్యూరిటీ పరంగా అయితే మనకు అద్భుతమైన ఎమ్యూనిటీస్తోనే ఉండడం జరుగుతుంది. చూసుకోండి, కాంపౌండ్ వాల్ కూడా మనకు సెక్యూరిటీ పరంగా మనకు అపార్ట్మెంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. ఇక మనం ఎమ్యూనిటీస్ గురించి 1 బై 1 మాట్లాడుకున్నట్టు మనకు ఆల్రెడీ 2 సేల్ అయిపోయినాయి. సేల్ అయిపోయిన వాళ్ళే కార్స్ ఇవి. ఇందులో మన కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. దీని పక్కకు ఆనుకొని ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చి మనకు 4 మెంబర్ గల మంచి ఆటోమేటిక్ లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఏదైతే చూస్తున్నారో ఎవరి మీటర్లు వారు వాడుకునే విధంగా మనకు మీటర్ ప్యానెల్ బోర్డు కూడా కట్టడం జరిగింది. చూసుకోండి, సెట్ బ్యాక్లు కూడా ఎంత బాగున్నాయో మంచిగా. మనకు టోటల్ అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ప్రహారీ గోడతో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మన అపార్ట్మెంట్కి సపరేట్ మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఖాళీ ప్లేస్ చూస్తున్నారో ఈ ఖాళీ ప్లేస్లో మనకు బ్యాకప్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ వచ్చేసి మనకు పార్కింగ్లో, అదేవిధంగా మనకు లిఫ్ట్కు అండ్ మన కామన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఎమ్యూనిటీస్తోని మనకు ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో 2 మాత్రమే 3 BHK పోర్షన్లు అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఎక్సలెంట్ ఏరియాలో చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే మనకు టీకేఆర్ కాలేజ్ మాత్రం కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా స్కూల్స్ విషయానికి వస్తే మనకు శాంటినోస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, మనకు భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ ఏ విధంగా ఉంది చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకొని మనకు విశాలమైన బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే మీ ప్రైవేస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన కింద వచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి విషయాన్ని గమనించగలరు. చూసుకొని బాల్కనీలో మనకు గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ రైలింగ్తోని, టప్ అండ్ వేర్ గ్లాసులతోని ప్రతి కూడా చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు బాల్కనీలో ఫాల్ సీలింగ్ చూస్తున్నారో ఈ ఫాల్ సీలింగ్ వచ్చి వుడెన్ కలర్తోని అన్ని రకాల లైట్లు కూడా పెట్టడం జరుగుతుంది. చిన్న వర్క్స్ ఉన్నాయి. ఈ టోటల్ వర్క్స్ కంప్లీట్ మనకు ఒక 1 మంత్లో కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఏదైతే పైన సింహదారం చూస్తున్నారో ఇది వచ్చి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. దీంట్లో వాడిన చౌకట్స్ కానీ వాడబోయే డోర్ కానీ మనకు కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి, మనకు దీని పక్కకే మనకు ఎంత పెద్ద విండో ఇవ్వడం జరుగుతుందో. లోపల 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అయినాను. చూసుకొని మన విశాలమైన హాలు, డైనింగు, మనకు సిట్అవుట్ ఏరియా ఎంత అద్భుతంగా ఉందో, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు 4/6 15 mm
మందంగా మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు మీకు ముందే చెప్పాను కదా, మెయిన్ డోర్ పక్కకే ఒక పెద్ద విండో కూడా జరిగింది. అదేవిధంగా మనకు సిట్అవుట్ ఏరియాలో ఒక విండో ఉంటుంది, మనకు డైనింగ్లో ఒక విండో ఉంటుంది. అన్ని రకాల విండోస్ మాత్రం చాలా ఫేషియస్గా మంచి వెంటిలేషన్కి అయితే మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు వాష్ ఏరియా కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ మనకు వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు భవిష్యత్తులో మీరు అక్కడ పార్టేషన్ చేసుకుంటే అది సిట్అవుట్ ఏరియా అవుతుంది, ఇది హాల్ అవుతుంది. హాల్ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఒక్క సౌకర్యం కల్పించడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరు వ్యక్తులుండి పూజ చేసుకునే విధంగా మంచి ఫేషియస్గా వైట్ టైల్స్తోని మంచి అందంగా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు ముగ్గురుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని కలర్స్ కూడా మనకి ప్రతి ఒక్కటి కలర్స్ కానీ ఇందులో వాడే గ్రానైట్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ వర్క్ వచ్చేసి మనకు ఒక 1 మంత్లో మీకు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకైతే ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టే జరుగుతుంది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మనకు డైనింగ్ పక్కకు ఆనుకొని ఏదైతే ఖాళీ ప్లేస్ చూస్తున్నారో ఇందులో మనకు స్లైడింగ్ డోర్ అది కూడా యూపీవీసీతో పెట్టడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు ఇది బాల్కనీ. ఇది మనకు అపార్ట్మెంట్కు ఫ్రంట్ సైడ్ అవుతుంది. మనకు ఇటు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు వెంటిలేషన్కు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. 2250 ఎస్ఎఫ్టీలో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ అయితే మనకు ముందే చెప్పాను కదా, మనకు 15 mm గల మందం గల అద్భుతమైన 4x6 మంచి టైల్స్ వాడడం జరుగుతుంది. చూసుకోండి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టగా చుట్టూ తీవ్రంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు మనకు ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇందులో వాడబోయే నల్లలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఎక్సలెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు విశాలమైన కిచెను, డైనింగ్ ఏరియా, మనకు మాస్టర్ బెడ్రూము, ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఇవ్వడం జరిగిందో చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేసకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకున్నా సరే 6x6 బెడ్ పట్టినా కానీ ఈజీగా పడుతుంది. మనకు ఒక ఇద్దరు పిల్లలు ఈజీగా ఉండొచ్చు. మంచి ఫ్లోరింగ్తోని, మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని, మంచి ఫాల్ సీలింగ్తోని, ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు బాత్రూమ్ కూడా ఇందులో కూడా మంచి ప్లానింగ్తోని చాలా ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోను ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. మనకు ఇందులో కూడా మనకు 6x6 బెడ్ పట్టి ఈజీగా ఇద్దరు ముగ్గురు గెస్ట్లు వచ్చిన ఈజీగా ఉండే విధంగా మనకు మంచి టైల్స్ ఫ్లోరింగ్తోని, మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని, మంచి ఫాల్ సింగ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే మీరు కోరుకునే విధంగా కలర్స్ మాత్రం సెలెక్షన్ చేసుకోవచ్చు. దయచేసి విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 3 BHK పోర్షను 2250 సేఫ్టీతోని 77.75 అంటే 77.75 యూడిఎస్తోని చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఈ టోటల్ వర్క్ వచ్చేసి మనకు ఒక 1 మంత్లో కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఈ 3 BHK పోర్షన్కు రేట్ ఏం చెప్తున్నారు పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. సో కొన్ని ఎంత మంచిగా ఉందో. ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. మనం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టేయడం జరిగింది. అది కూడా స్లాబ్తో వేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. వీళ్ళ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మనకు పైన మనకు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అలా పైన ఇవ్వడం వల్ల కిందికి మంచి ఫ్లో ప్రెషర్తో మనకు వాటర్ రావడం జరుగుతుంది. అదే కాకుండా కింద మనం స్థలం వేస్ట్ చేయకుండా మల్టీపర్పస్గా మీరు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఒక అందమైన ఒక చిన్న స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి హెడ్ రూమ్తోని, మంచి పరుగోలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ అందమైన 3 BHK ఫ్లాట్కు మనకు రేటు చూసుకున్నట్టయితే మనకు 1,29,00,000 చెప్తున్నారు. 1,29 lakh చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అయితే అప్రూవల్ అవుతుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే అంతకు మించి కూడా వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు.
ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా లైవ్లో చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా బిఎన్ రెడ్డి నగర్ కానీ ఇటు ఎల్బీ నగర్కు కానీ ఇలా స్టాండర్డ్ అలోన్ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి ఒకటి చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.